హాయ్ ఫ్రెండ్స్, మనం మన యూనివర్స్ గురించి 14 థింగ్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్, మన యూనివర్స్ ఎంత పెద్దదంటే అందులో ఒక మనిషి ఉంటే అందులో మన యూనివర్స్ పక్కన ఒక మనిషి ఉన్నాడనుకో, ఆ మనిషి యూనివర్స్కి బ్యాక్టీరియా అంత చిన్నగా ఉంటాడు. మనిషే పెద్దగా, మనిషి కన్నా ఇంకా చాలా పెద్దగా ఉంటాయి. భూమి, సూర్యుడు, మిల్కీవే, మన సోలార్ సిస్టమ్, మిల్కీవే, మన యూనివర్స్ అట్లాగే చాలా పెద్దవి కూడా ఉంటాయి. సెకండ్ థింగ్, మన మిల్కీవే గెలాక్సీ దగ్గరలోనే ఆండ్రోమిడా అనే ఒక గెలాక్సీ ఉంది. థర్డ్ థింగ్, ఆండ్రోమిడా గెలాక్సీ మిల్కీవే గెలాక్సీకి గుర్తుకోవడానికి రెడీ ఉందంట. ఫోర్త్ థింగ్, విస్తరిస్తూ మన యూనివర్సే ఒక పెద్ద యూనివర్స్లా మారిపోతుంది. ఫిఫ్త్ థింగ్, మన యూనివర్స్లో 200 బిలియన్ గెలాక్సీస్ ఉన్నాయంట. సిక్స్త్ థింగ్, మన మిల్కీవే గెలాక్సీ, మీ తెలుగులో పేరు తెలియదు అందరికీ, దాని పేరు పాలపుంత. సెవెంత్ థింగ్, IC1101 ఉంది. ఆ IC1101లో 13,000 మిల్కీవేలు పడతాయి. ఎయిత్ థింగ్, జూపిటర్లో 1300 భూమిని పెట్టచ్చంట. నైన్త్ థింగ్, మన సూర్యుడు ఇంత పెద్ద ఉంటే మన భూమి దానికి ఇంత. 10th థింగ్, మన యూనివర్స్ ఒక చిన్న బిందువు నుంచి ఏర్పడి విస్తరిస్తూ అట్లాగా రెడ్ జైన్ యూనివర్స్లో ఎక్కువగా విస్తరించడం ఆగిపోయాక వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. 11th థింగ్, మళ్ళీ ఏదైనా జీవి వచ్చి వేరే రకంగా ఎనర్జీ ఇస్తే అది మళ్ళీ 1 trillion degrees ఉంటుందంట. 12th థింగ్, మన యూనివర్స్తో అన్నిటినీ మన యూనివర్స్ మన మల్టీవర్స్లో ఒక యూనివర్స్ అని తెలుసు. మన యూనివర్స్లో గెలాక్సీస్, బ్లాక్ హోల్స్, నెబ్యులాస్ ఉంటాయి. గెలాక్సీలు కాకుండా బ్లాక్ హోల్స్ అండ్ నెబ్యులాస్ ఉంటాయి. వార్మ్ హోల్స్ కూడా ఉంటాయి. థర్టీన్త్ థింగ్, ఇప్పుడు 13th థింగ్, మన యూనివర్స్లో మన గెలాక్సీలో కోట్ల నక్షత్రాలు ఉంటాయి. 14th థింగ్, మనకి రాత్రిపూట కనిపించే నక్షత్రాలు మన గెలాక్సీలో రాత్రిపూట కనిపించే నక్షత్రాల్లో ఇంత మాత్రమే మనకు కనిపించేది. ఎంత? రాత్రిపూట మనకు కనిపించే నక్షత్రాలు మన మిల్కీవే గెలాక్సీలో మనం ఉన్న సోలార్ సిస్టమ్ మాత్రమే. పొద్దున పూట మన సోలార్ సిస్టంలో ఒక నక్షత్రం కనిపించింది, అదే సూర్యుడు. థ్యాంక్ యూ.